దీపం 2.0 పథకంపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 వరకు ఒక సిలిండర్ ఇస్తామని, ఈ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 3 సిలిండర్లు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. దీనిపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒక క్లారిటీ ఇస్తూ ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ను ఇవ్వనున్నట్లు చెప్పారు. అయితే శాసన మండలి వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ మాత్రం దీనిపై మరింత స్పష్టత కావాలని పట్టుబట్టారు. మంత్రుల ప్రకటనలు భిన్నంగా ఉన్నాయని ఆయన చెప్పారు. దాదాపు 40 లక్షల మంది బుకింగ్ చేసుకున్నారు అధ్యక్ష. 30 లక్షల పైన డెలివరీ జరిగిపోయినాయి ఆల్రెడీ గ్యాస్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి. పూర్తిగా మేము పారదర్శకంగా అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమం. దయచేసి మీరు అనుమానం తెచ్చుకోబాకండి. మార్చి 31, 2025 వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున 3 గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరం దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాం. ఎక్కడ కూడా పొరపాటు లేదు. అడ్వాన్స్గా మేము ఈ 3 గ్యాస్ కంపెనీలకి వాళ్ళకి దాదాపు 900 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ విధంగానే మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి 4 నెలలకి ఒక సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ పిక్చర్ లో 3 గ్యాస్ సిలిండర్లోని. అది కూడా కారణం ఏంటంటే యావరేజ్ కన్జంప్షన్ ని తీసుకున్నప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు 2.5 నెలల నుంచి 3 నెలల్లో ఒక సిలిండర్ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్న దాని ప్రాతిపదికగా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సపోజ్ సమ్ ఎక్స్‌పర్సన్ ఏదైతే దీపావళి మన్నాడు వాళ్ళు బుక్ చేసుకున్నారో, వారు చెప్పిన లెక్క 30 లక్షల మంది, 40 లక్షల మంది, 1 కోటి మంది బుక్ చేసుకున్నారో, వాళ్ళు 4 నెలల తర్వాత ఇది వాడుకోయిన తర్వాత మళ్ళీ వారు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఇస్తామనేది వారు చెప్తుంది. వీరు చెప్తుంది ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఇదే అని చెప్పి వీరు చెప్తున్నారు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇద్దరులో ఎవరు కన్ఫ్యూజ్, మీరు మీ ఇద్దరు క్లారిఫై చేయండి నాకు.